గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద గోవింద. ఉన్నంత వరకు మనము జొన్న దోశలు, జొన్న ఉప్మాలు, జొన్న రొట్టెలు చూసాం కదా. పిండి అయితే అయిపోయింది అనమాట. అందుకని మళ్ళీ పచ్చజొన్నలు తీసుకొచ్చాను. పచ్చజొన్నలు తీసుకొచ్చి నేనైతే మంచిగా ఒక 5-10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసి కడిగిన తర్వాత ఆరబోసి ఒక 4-5 రోజులు మంచిగా ఆరిన తర్వాత అప్పుడు పిండి పట్టిస్తాను అనమాట. ఏమో తెలియదు కదా వీటికి ఏం కలుపుతారా, ఒక్కోసారి పచ్చజొన్నలను తెల్లజొన్నలకి కలర్ కలుపుతారా అనిపిస్తుంది. ఏది అర్థం కాదు. కానీ పచ్చజొన్నలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలానైతే పచ్చజొన్నలే తీసుకొస్తున్నాను వీలైనంత వరకు. పచ్చజొన్నలకి వీటికి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఒక 25% వరకు ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఇది మనకి చాలా అంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. మనకి కొంతమంది చేదుగా ఉంటుంది అనుకుంటారు కానీ అస్సలు ఏముండదు. నాకు ఇది పచ్చజొన్నలతో రొట్టెలు, ఉప్మాలు, ఇడ్లీలు తిన్నాక మళ్ళీ తెల్లగా ఉన్నటువంటి జొన్నలతో రొట్టె తినాలనిపించట్లేదు. మనకు గోధుమ రవ్వ బయట దొరుకుతాయి కదా, దాంతో ఇడ్లీ కూడా తినబుద్ధి అవుతలేదు తెలుసా. ఉప్మా కూడా బయట దొరికేటువంటి ఉప్మాలు కూడా తినాలనిపించట్లేదు. ఇవి అంత బాగా అనిపిస్తాయి. ఒక్కసారి మనం వాటి టేస్ట్ అలవాటు పడిపోయినాం అనుకోండి, అంత బాగుంటుంది. మీతో ఒక ముచ్చట చెప్పాలా. నిన్న మేము బయటికి వెళ్ళాము. వచ్చేటప్పుడు మధ్యలో ఆగి పానీపూరి తినాలనిపిస్తే ఆగాము. ఫోన్ నా చేతిలో నా కాళ్ళపైన ఉన్నట్టుంది. నేను ఆ విషయం మర్చిపోయాను. దిగేటప్పుడు ఫోన్ కింద పడిపోయింది కార్లోకి వెళ్ళి. అది కూడా నేను చూసుకోలేదు అసలు. మెయిన్ రోడ్ మేము ఇక్కడ సౌండ్ కూడా తెలియదు కదా. తీరా దిగేసాక కార్ లాక్ చేయమంటే మా హస్బెండ్ కార్ కీస్ కోసం వచ్చే అప్పుడు కింద పడింది. అది అఖిల్ చూశాడు. అమ్మ థ్యాంగాడ్ అనిపించింది. కొని 3 నెలలు అవుతుంది. 40,000 నీళ్ళలో పోసినట్టు అయిపోతుండే అనిపించింది. కానీ ఒకసారి అనిపిస్తుంది మన కష్టం అనేటువంటిది ఎప్పటికీ వృధా పోదు అనిపిస్తుంది. కొన్నిసార్లు వృధా పోయినా కానీ ఇది కూడా అలా కలర్ వస్తాయి అన్నమాట. కానీ పచ్చజొన్నలు, తెల్లజొన్నలు వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి. కడిగేసుకొని ఇలా జాన్ల ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి, మంచిగా ఆరిపోతుంది. 2 kgs తెచ్చాను. 1 kg వరకు మాత్రమే ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ పట్టించుకుందాము. ఒక్కసారి పట్టించుకుంటే తినాలన్న ఫీల్ రాదు. పిండి జిగి కూడా పోతుంది. అందుకని లేదు అంటే మిక్సీలో పట్టేసుకున్నామంటే 3 రకాలు వస్తాయి. పిండి వస్తుంది, ఉప్మా రవ్వ వస్తుంది, ఇడ్లీ రవ్వ వస్తుంది. అలా కూడా వాడుకోవచ్చు. చూద్దాం వీలుని బట్టి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే లంచ్లోకి పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి పన్నీర్ అయితే తీసి బయట పెట్టేశాను. తర్వాత వచ్చేసి దానికోసమే గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ అన్నం బండేసి పెట్టుకున్నాను. అన్నం పొడి పొడిగా ఉండాలి. అన్నం బండేసాను. మూత తీసి పెట్టేసాము. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఆయిల్ వేడింది కదా. ఇప్పుడు పైనకి వెళ్ళి పుదీనా కూడా దింపుకొచ్చాను. దీంట్లోకి కావాల్సిన మసాలాన్ని తీసుకుందాం. ఇదిగోండి పన్నీర్ అయితే పీసెస్ లాగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ యొక్క కట్ చేసినటువంటి క్యూబ్స్ని ఆయిల్ వేడింది కదా దీంట్లో వేసి కాసేపు రోస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ మంచిగా వేడిన తర్వాత వేయాలి. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. ఇలా ఒక్కొక్క క్యూబ్ సపరేట్ చేసేసుకొని ఫ్రై చేద్దాం. అప్పుడు అన్ని వైపులో మంచిగా ఫ్రై అవుతుంది. ఓకేనా. ఇది మంచిగా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో మనము కొంచెం పసుపు కూడా వేసుకుందాము. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ యొక్క పన్నీర్కి మంచి కలర్ వస్తుంది. అందుకోసం మనకి
తర్వాత కొంచెం కారం వేసుకున్నాము, కొంచెం చాలా ఎక్కువ వద్దు. ఒక్క 2 నిమిషాలు ఉంచేసి తీసేద్దాం. ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయో. కదా ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాము. వీటిని మళ్ళీ ఎక్కడో పెట్టకండి, దానికింత దీనికింత నూనె. మనం ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే పెట్టేసుకుందాం. తర్వాత ఫైనల్గా మళ్ళీ అవి దీంట్లోనే వేస్తాం కదా, అందుకని. అన్నీ తీసేద్దాము. తీసేసాక మళ్ళీ చూపిస్తాం. ఇదిగోండి, దీంట్లోకి అన్నీ తీసేసిన తర్వాత ఆల్ స్పైసెస్ ఉన్నాయి కదా, సాజీరా, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్స్ ఇవి వేసేసుకొని తర్వాత పుదీనా కూడా వేసేస్తున్నాను. లేదంటే లవంగాలు బయటకి చట్పటని తిప్పేస్తాను. అందుకని మెంతికూర ఉంటే మెంతికూర కూడా వేసుకోవాలి. మెంతికూర లేదు, అందుకే వేయట్లేదు. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఈ యొక్క ఆనియన్స్ని మంచి మగ్గనిద్దాం. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటా కూడా వేసాను. ఆ టైంలో నేను వీడియో షూట్ చేయలేదు, మర్చిపోయాను. టమాటా కూడా వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు కూడా వేసి మంచిగా మగ్గనిచ్చాను. ఇలా మంచిగా మగ్గేటప్పుడు దీంట్లో మనకి ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసేసుకుందాం. నేను రైస్ అనేటప్పుడు అసలు సాల్ట్ ఏం వేయలేదు కాబట్టి సాల్ట్, తర్వాత కారం, గరం మసాలా కూడా వేసుకున్నాం. కారం ఓన్లీ మనము పన్నీర్కి ఎంత పడుతుందో అంత మాత్రమే కొంచెం వేసుకున్నాం కదా. కారము, స్పైసెస్ అనేటువంటి మనం తినేదాన్ని బట్టి ఉప్పు, కారాలు. ఇప్పుడు ఉప్పు, కారము, గరం మసాలా వేసేసుకున్నాం కదా. ఒకవేళ పెరుగు ఉంటే ఈ స్టేజ్లో పెరుగు వేసుకోవచ్చు. మన దగ్గర పెరుగు లేదు కాబట్టి ఒకసారి మంచి కలిపేసి దీన్ని మంచి ఇలా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి యొక్క పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, వీటన్నింటి కూడా వీటిలో వేసేసుకుందాం. ఓకేనా, పన్నీర్ పీసెస్ వేసి ఒక్కసారి ఇలా టాస్ చేసి కలిపినట్టు అనేసి, ఎందుకంటే ఈ యొక్క మసాలా అంతా ఈ యొక్క పన్నీర్ పీసెస్కి పడుతుంది. అందుకోసం కలిపేసి ఇప్పుడు రైస్ని విడివిడిగా చేసేసి దాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా.